ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోబు యొక్క జీవితములో యోబు అనేక శ్రమలను అనుభవించినప్పటికీ, అనేకమైన భయంకరమైన శ్రమల గుండా అతడు వెళ్ళినప్పటికీ దేవుని మహిమపరిచాడు. ఆ మహిమను బట్టి అతని స్నేహితులు అతనిని ద్వేషించుచూ ఉన్నారు. వారి యొక్క ద్వేషమును బట్టి దేవుడు యోబుతో మాట్లాడుచున్నాడు. యోబుతో మాట్లాడిన దేవుడు స్నేహితుల నిమిత్తం ప్రార్థించుము అని యోబుకు ఆజ్ఞాపించాడు. అలాగని యోబు యొక్క స్నేహితులు బలులు అర్పించవలసిందిగా నా సేవకుడు యోబు మీకోసం ప్రార్థన చేస్తాడని దేవుడు తెలియజేశాడు. వెంటనే వారు కూడా పశ్చాత్తాపడి బలులను అర్పించారు. యోబు వారి నిమిత్తం ప్రార్థన చేశాడు. వారి నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనిని మొదటి కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసినని లేఖనం తెలియజేస్తుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అధికముగా ఆశీర్వదించబడాలి, మీరు అధికముగా హెచ్చించబడాలి అని అంటే గనుక ఈ నూతన సంవత్సరములో మీకోసమే కాదు, మీ స్నేహితుల నిమిత్తము ప్రార్థించండి, ఈ బంధువుల నిమిత్తము ప్రార్థించండి, నీ ఇరుగు పొరుగు వారి నిమిత్తము మీరు తప్పక ప్రార్థించండి. వారు అన్యులైనా, వారు మారకపోయినా వారి నిమిత్తము మీరు ప్రార్థన చేయండి. ఇరుకులో, ఇబ్బందుల్లో, బాధల్లో కృంగిపోతున్న వారి నిమిత్తం ప్రార్థన చేయండి. దైవ సేవకుల నిమిత్తము ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అధికముగా ఆశీర్వదిస్తాడు. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతున్నారో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము రెండంతలు అధికముగా మీ మీదికి వచ్చుచున్నది. ముఖ్యముగా శత్రువుల నిమిత్తము కూడా ప్రార్థించండి, విరోధుల నిమిత్తం ప్రార్థించండి. అప్పుడే దేవుడు మీ జీవితాల్లో అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని రెండంతల అధికముగా దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోబు జీవితంలో రెండంతల అధికమైన ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సమూయేలు అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడని అవుతానంటాడు. ప్రియమైనటువంటి వారులారా, మీరు ప్రార్థించండి. మీకోసమే కాదు, ఇతరుల కోసం ప్రార్థించండి, దేశము కోసం ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో తప్పక ప్రార్థన చేద్దాం. దేవా, రెండంతల అధికమైన ఆశీర్వాదం దయచేయమని దేవుణ్ణి అడుగుదాం. యోబు ఇతరుల నిమిత్తం ప్రార్థించినప్పుడు, విరోధుల నిమిత్తం ప్రార్థించినప్పుడు, స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు ఆశీర్వదించిన దేవుడు నేడును నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేయండి, ప్రార్థన నేర్చుకోండి. దేవుడు అధికముగా ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, యోబు యొక్క ప్రార్థనా జీవితం మాలో దయచేయి. యోబు యొక్క ప్రార్థన అనుభవాన్ని ఈ నూతన సంవత్సరములో నీ బిడ్డలమైనటువంటి నాకును, నీ బిడ్డలకును అనుగ్రహించండి. ప్రియ పరమ తండ్రి, ఇతరుల నిమిత్తం ప్రార్థించే కృప, ధన్యత, అట్టి వరమును నీ బిడ్డలకు అనుగ్రహించండి. ముఖ్యముగా నీ బిడ్డల జీవితాల ఆశీర్వాదము లేదు అని తలంచుచున్నారు. వారి జీవితాల ఆశీర్వాదము రావాలంటే ప్రార్థించాలి, ఇతరుల నిమిత్తం ప్రార్థించాలి. అట్టి కృప, అట్టి వివేచన నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని, రెండంతల అధికమైన దీవెన నీ బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.